ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు ఇండెక్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే బ్యాంక్ నిఫ్టీ మంచిదంటారా లేదంటే నిఫ్టీ మంచిదంటారా? సో దేంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇప్పుడు బేసికల్గా ఎంటైర్ మార్కెట్లో అన్ని చోట్ల మంచి డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి. మీరు కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో తీసుకోవాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు కనుక బెటర్ వాల్యుయేషన్స్ ఏ బాగుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారనుకోండి, అండ్ నిఫ్టీ లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే అది జస్ట్ 8 points ఏదో ఉంది, జస్ట్ 8 points అంతే. అంటే ఆల్మోస్ట్ 2 years లోలో ఉంది నిఫ్టీ. బట్ స్టిల్ 7 సంవత్సరాలతో కంపేర్ చేసుకున్నప్పుడు నిఫ్టీ స్టిల్ 12% వస్తుంది రిటర్న్స్. 7 సంవత్సరాల యావరేజ్ రిటర్న్స్ ఎంత నిఫ్టీలో అంటే 12% దాకా వచ్చింది. అదే మన బ్యాంక్ నిఫ్టీ చూసాం అనుకోండి, గత 7 సంవత్సరాల యావరేజ్ రిటర్న్స్ వచ్చింది 7.5. జస్ట్ 7.5 అంటే వడ్డీకి బ్యాంకుల్లో పెడితే ఎంత వడ్డీ వస్తుందో అంతే వస్తుంది. బట్ అదే టైంలో ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం చూసుకుంటే దట్ చెప్పరుగా ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ బాగా పెరిగింది. అంటే పర్టికులర్గా గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ఈ సంవత్సరం కంబైన్డ్ ప్రాఫిట్ మోర్ దెన్ 2 lakh crore వచ్చింది. కాబట్టి పర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది, ఎన్పిఎస్ బాగా తగ్గుతున్నాయి. అండ్ గత 7 సంవత్సరాల యావరేజ్ రిటర్న్ వచ్చింది జస్ట్ 7.5 ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీలో. అంటే పియూసీ బ్యాంక్స్ అయితే బాగా మూవ్ అయినాయి కానీ నార్మల్ బ్యాంక్ నిఫ్టీ పెద్ద మూవ్ అవ్వలేదు. కాబట్టి మీరు నిఫ్టీయా అండ్ బ్యాంక్ నిఫ్టీయా బెటర్ వాల్యుయేషన్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా బ్యాంక్ ఇండెక్స్ ఇస్ ద బెటర్ వాల్యుయేషన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నిఫ్టీ ఆల్రెడీ యావరేజ్ రిటర్న్స్ 12% అతనే ఉంది గత 7 years యావరేజ్ చేస్తే. బట్ బ్యాంక్ నిఫ్టీ అలా కాదు, డిపాజిట్ అంతే వస్తుంది కాబట్టి మంచి వాల్యూ ఉంది. రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇష్యూస్ వల్ల అది డౌన్ అయింది కదా, దాంతో బాగా కొలాప్స్ అయిపోయిందండి బ్యాంక్ నిఫ్టీ. దాంతో యుద్ధం బీనైంది కదా, బీనైన తర్వాత ఎక్కువ డౌన్ అయింది. నిన్న చూస్తే ఒక్క గవర్నమెంట్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నిన్న 4.5 పడింది. నిన్న ఆర్బీఐ మొన్న మీటింగ్లో చెప్పారనమాట, ఏ బ్యాంక్ వాళ్ళు కూడా పర్ డే వచ్చేకల్లా $100 million కన్నా ఎక్కువ డాలర్ ఐఎన్ఆర్ మీద లాంగ్ బావద్దన్నారు. అంటే వీళ్ళు చాలా ఎక్కువ బెట్ కాస్తున్నారు. మనకైతే ఫారెక్స్ ట్రేడింగ్లో అసలు ఎలవ్ లేదు రిటైలర్స్కి ఇండియాలో. బట్ బ్యాంక్స్ వాళ్ళ పొజిషన్స్ హెడ్జింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు హెడ్జింగ్ దాటి ఎక్సెస్ స్పెక్యులేషన్ చేస్తున్నారు డాలర్ మీద. అందుకని ఆర్బీఐ వాళ్ళ మీద కంట్రోల్ పెట్టింది. దాంతో మార్నింగ్ అది -1 అయింది నిన్న యూఎస్డీ ఐఎన్ఆర్. బట్ స్టిల్ మార్కెట్ అయినా సరే మళ్ళీ కొంచెం పైకి వచ్చేసి మళ్ళీ పాజిటివ్ క్లోజ్ అయింది అనమాట. అందుకని నిన్న ఈ బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఒక్కసారిగా డ్రాప్ అయింది. నిన్న మొత్తం ఫైనాన్సే కొలాప్స్ అయ్యారు నిన్న. నేను లిటరలీ బ్యాంక్ నిఫ్టీ 3.5% డౌన్ అయింది నిన్న ఒక్క రోజులోనే. అందుకని వార్ జరిగిన దగ్గర నుంచి ప్లస్ హెచ్డిఎఫ్సి ఎపిసోడ్ నుంచి నిన్న ఆర్బీఐ ఈ ఫారెక్స్ కంట్రోల్ వరకు టూ మచ్గా డ్రాప్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అంటే ఓవరాల్ చూసుకుంటే లాస్ట్ 7 years ఇయర్లీ గిట్టుబాటు అయింది 7.5%. అందుకు దాంట్లో ఈ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 14 బ్యాంక్స్ కూడా అంటే ఫండమెంటల్ వెరీ సౌండ్. ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, కోటక్ కావచ్చు, ఇవన్నీ కూడా పెంచారు కదా. కాబట్టి నీకు 2 చాయిస్ ఇచ్చారనుకోండి, సింగిల్ సెక్టర్ అయినా సరే అండ్ బ్యాంక్ నిఫ్టీ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నట్లు లెక్క. బ్యాంక్ నిఫ్టీ బెస్ట్ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే, ఎందుకంటే నిఫ్టీ 7 year రిటర్న్స్ 12 దాటింది, యావరేజ్ మామూలుగా ఉంది, డిస్కౌంట్ సేల్ ఏం లేదు మామూలు. ఇప్పుడు అంటే బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే అంటే బ్యాంక్ నిఫ్టీలో వోల్టాలిటీ ఏమన్నా ఎక్కువ ఉంటుందేమో నేను అనుకుంటున్నా, సింగిల్ సెక్టర్ కాబట్టి. ఎందుకంటే సింగిల్ సెక్టర్ ఆర్బీఐ నుంచి వచ్చే ఏదో ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటది, అటు పడ్డమో లేవడం ఏదో ఒకటి జరుగుతుంది. బట్ మనం మాట్లాడుకున్న షార్ట్ టర్మ్ పాయింట్ కాదు, లాంగ్ టర్మ్. మీరు అట్లీస్ట్ లాస్ట్ ఒక 4-5 years టైం ఇచ్చారనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ టైం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంత మంచి డిస్కౌంట్స్ కోవిడ్ అప్పుడు కూడా చూడలేం మనం. హెచ్డిఎఫ్సి $7 అవునవును. అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం ఇది హిస్టారికల్గా లోయెస్ట్లో ఉన్నాయండి అన్ని బ్యాంక్స్ కూడా ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం. అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అన్న లేదు, లాస్ట్ కోవిడ్ కంటే ఇప్పుడు దాకా బాగా ర్యాలీ జరిగినాయి కానీ అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని బాగా కరెక్షన్ మోడ్లో ఉన్నాయి, బాగా కరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు యాక్సిస్ చూసుకోండి, లేదా హెచ్డిఎఫ్సి చూసుకోండి, లేకపోతే కోటాక్ చూసుకోండి, లాస్ట్ 5 years లిటరల్లీ 0. అదే టైంలో అన్ని వర్టికల్స్ మంచి గ్రోత్లో ఉన్నవి. కాబట్టి వాల్యుయేషన్ పరంగా మంచి చీపర్గా ఉన్నాయి. అంటే వాల్యుయేషన్ ప్రకారం ఇప్పుడు చీపెస్ట్ మార్కెట్ అండి. కాబట్టి ఒకటి పబ్లిక్ చాలా ప్యానిక్లో ఉన్నారు, చాలా పెయిన్లో ఉన్నారు. అంటే పర్టికులర్గా సినిమా చూపిస్తుంది మార్చ్ మంత్. ట్రెడిషనల్గా మార్చ్ మంత్ లాస్ట్ వీక్లో ఇయర్ ఎండింగ్ కాబట్టి సేవింగ్స్ స్కీమ్స్లో వస్తారు ట్యాక్స్ సేవ్ చేసుకుందామని మామూలుగా అయితే. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ సంవత్సరం నుంచి 12 lakh వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా, ఆ ఉద్దేశం ఏమో తెలియదు, లేకపోతే మార్కెట్లో బీభత్సంగా పడుతున్నాయి కాబట్టి ఏమో కానీ ఈసారి ఎవరు ట్యాక్స్ సేవర్ ఫండ్స్ పెద్ద హెవీగా ఇన్వెస్ట్ చేసినట్టు లేదు. అందుకని నిన్న కూడా పడింది, మొన్న కూడా పడింది, ఈ లాస్ట్ వీక్ కూడా మొత్తం పడుతూనే ఉంది మార్కెట్.
సరే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో పర్టికులర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే ఎటువంటి మైండ్ సెట్ ఉన్న ఇన్వెస్టర్ కి బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అంటారు? అది బేసికల్ సింగిల్ సెక్టర్, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. నిఫ్టీ అట్ట కాదు, మల్టీ సెక్టర్ ఇండెక్స్. అది ఎగ్జాక్ట్లీ 13 సెక్టర్స్ ఉంటాయి కాబట్టి అది బ్యాలెన్స్ అప్రోచ్. బ్యాంక్ నిఫ్టీ న్యూస్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే ఫైనాన్స్ సంబంధించి ఆర్బీఐల్ లిటరల్లీ వాళ్ళు ఎవ్రీ మంత్ ఏదో ఒక మీటింగ్స్ ఉంటాయి, గైడెన్స్ ఇస్తా ఉంటారు, ఏదో ఒక మీటింగ్ ఎఫెక్ట్ అవుతా ఉంటది. రెండోది ఏ కంపెనీకి లోన్లు ఇచ్చినా సరే ఆ రిలవెంట్ పడిపోతా ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది అనుకోండి, ఏదైనా కంపెనీ కొలాప్స్ అయింది అనుకోండి, అది ఇచ్చిన బ్యాంక్ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. న్యాచురల్ మీరు అన్నట్టు న్యూస్ బేస్ ఎఫెక్ట్ ఎక్కువ, సింగిల్ సెక్టర్ బేసికల్ గా. ఇప్పుడు గతంలో మనం చూసిన ఎస్ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి. అవును, ఆ రిస్క్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే గుడ్ థింగ్ ఏంటంటే మీరు 14 బ్యాంకులకి రిస్క్ స్ప్రెడ్ చేస్తున్నట్లు లెక్క. గుడ్ థింగ్ అది. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే సింగిల్ సెక్టరే కదా. ఫస్ట్ ఒకటి సార్, నాకు రిస్క్ వద్దు అనుకుంటే నువ్వు మల్టీ అసెట్ జోన్ వెళ్ళండి. మీరు విత్ ఇన్ ద సింగిల్ ఈక్విటీలో ఎన్నిసార్లు ఎన్ని తీసుకున్నా సరే, మీరు ఈక్విటీలో ఉన్నారు కదా, వరల్డ్ మార్కెట్ పడితే ఇది పడుతుంది కదా గ్యారంటీగా. అందుకని విత్ ఇన్ ద అసెట్ లో డైవర్సిఫికేషన్ కాదు, మల్టీ అసెట్స్కి వెళ్ళిపోండి డైవర్సిఫికేషన్ కావాలనుకుంటే. అప్పుడు ఏమైంది, గోల్డ్ పెద్ద డ్రాప్ అవ్వదు, రేట్స్ అసలు డ్రాప్ అవ్వవు పెద్దగా, డెట్ పెద్ద డ్రాప్ అవ్వదు, ఈ 3 స్టేబుల్గా ఉంటాయి కదా, అవి ఈక్విటీని బ్యాలెన్స్ చేస్తాయి. ఇప్పుడు నిన్నే చూసుకోండి, నిఫ్టీ 2% డౌన్ అయింది, గోల్డ్ సిల్వర్ ప్లస్ 1.5% పెరిగింది కదా నిన్న, అప్పుడు బ్యాలెన్స్ అయింది కదా. అందుకో రిస్క్ తగ్గాల, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్, దానికి వెళ్ళండి. కొంచెం రిస్క్ తీసుకుంటే అన్నాం అనుకోండి, అప్పుడు ఈక్విటీ రండి. ఈక్విటీలో కూడా ఏంటి అంటే మల్టీ సెక్టర్ ఇండెక్స్కి వెళ్ళిపోండి. లేదు నాకు కొంచెం రిటర్న్స్ ఎక్కువ కావాలనుకున్నారు అనుకోండి, సింగిల్ సెక్టర్కి వచ్చేసేయండి, అట్లా అనమాట. అందుకని రిస్క్ దీంట్లో డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ, నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 7 years నుంచి రిటర్న్స్ పెద్ద లేవు కాబట్టి, అంటే వాల్యుయేషన్ బాగుంది కాబట్టి, ఎకానమీ మంచి ఊపులో ఉంది కాబట్టి బ్యాంక్ సెక్టర్ డెఫినెట్లీ గోయింగ్ టు బెనిఫిట్. ఏదైనా యుద్ధం ఆగింది అనుకోండి, కత్తిలాగా తీసుకెళ్ళిపోతాయి. యుద్ధం అన్నిటికీ యుద్ధమే, సైకలాజికల్ కావచ్చు, రూపీ స్ట్రెంత్ కావచ్చు, లేకపోతే ఎఫ్ఐఎస్ మనీ ఇన్ఫ్లోకి కావచ్చు, ఏటికని కావచ్చు, ఈ యుద్ధం ఆటంకిలాగా ఉందన్నమాట. మనం ఎక్కువ సార్లు ఏంటంటే రీసెంట్ బయాస్ మీద ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం, ఇది పర్మనెంట్గా ఉంటుందేమో అనుకుంటాం. అంటే బుల్ మార్కెట్లు బేర్ మార్కెట్లు అనేది అమావాస్య పుణ్యం లాంటివి, వస్తనే ఉంటే పోతనే ఉంటాయి. ఇది ఒక సైక్లికల్ నేచర్ అంతే, రెండింటిని మీరు అవాయిడ్ చేయలేరు. ఇది కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ మనం వీడియో చేస్తూ ఉంటాం, బుల్ మార్కెట్ వచ్చింది బాగా పెరిగింది కదా అన్నట్టు అనమాట. ఇది మామూలు ఎకానమీలో. అందుకని మీరు కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉండి లాంగ్ టర్మ్ గోల్స్ లాగా ఉండే వాళ్ళకి ఛాన్స్ తీసుకొని పెట్టుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.